రంజాన్ మాసంలో ప్రతి ముస్లిం వాళ్ళ ఇంట్లో చేసుకునే రెసిపీ మాత్రం షీర్ కుర్మా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వన్ ఆఫ్ ద ఫేమస్ స్వీట్ డిష్ అని చెప్పొచ్చు. దీనికోసం అయితే ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు. నేనైతే కాజు, బాదం ఇంకా కిస్మిస్ అయితే వేసుకుంటున్నా. లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడైతే షీర్ కుర్మా, ఇదైతే మన సేమియా కంటే చాలా చాలా సన్నగా ఉంటుంది. రంజాన్ సీజన్లో అయితే బయట ప్రతి చోట దొరికేస్తుంది. దీన్ని అయితే లైట్గా నెయ్యిలో వేపుకొని పక్కకి తీసేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1/2 లీటర్ వరకు పాలు వేసేసుకొని దీన్ని అయితే బాయిల్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే ఆల్రెడీ నానబెట్టుకున్న డ్రై డేట్స్ని అయితే పాలల్లో వేసేసుకొని మీకు కావాల్సినంత షుగర్ అయితే వేసేసి షుగర్ కరిగేంత వరకు లైట్గా స్టిర్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ ఇంకా ఆల్రెడీ వేపు పెట్టుకున్న షీర్ కుర్మాని అయితే వేసేసుకొని ఇప్పుడైతే ఒక్క 2 మినిట్స్ ఆగి స్టవ్ అయితే కంప్లీట్గా ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే షీర్ కుర్మా చాలా తొందరగా కుక్ అయిపోతుంది, మళ్ళీ మెత్తగా అయిపోతుంది. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని బౌల్లో సర్వ్ చేసేసుకుంటే షీర్ కుర్మా అయితే రెడీ అనమాట. తప్పకుండా మీ అందరు కూడా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది.